నా వ్యాపారం బాగుంది, వాడి వ్యాపారం బాగులేదు అంటే వినే భార్యలు ఉంటారు, వినని భార్యలు ఉంటారండి. దానికేం చెబుతాం? అంటే వ్యవహారం సక్రమంగా నడవాలంటే ఎవరి మాట ఎవరు వినాలో పరిస్థితులు నిర్ణయిస్తాం, మా ధర్మశాస్త్రాలు నిర్ణయించవు. అన్ని చోట్ల భర్త మాట వినాలని కాదు, అన్ని చోట్ల భార్య మాట వినాలని కాదు, సందర్భం నిర్ణయిస్తుంది. ఎప్పుడు పరిస్థితులు నిర్ణయిస్తే సమస్త ధర్మాలని. ఆరోగ్యంగా ఉంటే ధర్మం వేరు, అనారోగ్యంతో ఉంటే ధర్మం వేరు. డబ్బులు ఉంటే ధర్మం వేరు, లేకపోతే ధర్మం వేరు. డబ్బులుంటే హాయిగా వైభవంగా మీరు పూజలు క్రతువులు పెళ్ళిళ్ళు చేయండి, లేనప్పుడు కూడా చేస్తానంటే అప్పులు పాలైపోతారు. అలాగే ఆడపిల్లలు ఉంటారు, అక్కడ మగపిల్లలు లేరు. ఆడపిల్లలు వాళ్ళ నాన్నగారు ఆస్తి ఏదో వాళ్ళు పంచుకుంటారు. ఈ తోడేళ్ళు అక్కడ వెళ్ళాల్సిన పనే లేదు, ఎందుకంటే వాళ్ళ అప్పచెల్లెళ్ళు. నా అక్కకి దాని చిన్నప్పటి నుంచి పాపం అనారోగ్యం, దానికి ఏదో కాస్త కావాలి, డబ్బులు ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను. నేను ఆవిడే చెబుతుంది తండ్రికి, నాన్న నాకు బంగారం వద్దు, ఉన్నదేదో అక్కకి ఇచ్చేయండి, పెద్ద ఆడపడుచు కదా, మన ఇంటూ ముందు పుట్టింది అంటే. వాళ్ళు ఒక తల్లి కడుపున పుట్టారు, వాళ్ళకి తెలుస్తుంది ఆ సమస్య, వీళ్ళకెలా తెలుస్తుంది? అంటే ఆ అవకాశం వాళ్ళకే. ఇది మీ ఇంట్లో సమస్య. అప్పుడు మానవత్వంతో పరిష్కారం అవుతాయి సమస్యలు.